యుద్ధం నుంచి అమెరికా వెనక్కి వెళ్ళినట్టే కనిపిస్తుంది. సో అమెరికాకి సంబంధించిన అతి పెద్దదైన యుద్ధ నౌక ఒకటి అటు వెనక్కి వెళ్ళడం కూడా ప్రస్తుతం అయితే చర్చనీయాంశంగా మారిందనే చెప్పాలి. సో జెరాల్డ్ నౌకకి సంబంధించి కూడా ఇప్పుడు అటు తీరం నుంచి వెనక్కి వెళ్ళడం ఇప్పుడు సంచలనంగా మారిందనే చెప్పాలి. అయితే అమెరికాలోనే ఇది అతిపెద్ద యుద్ధ నౌకగా కూడా అత్యంత శక్తివంతమైన యుద్ధ నౌకగా కూడా చెప్తారు జెరాల్డ్ R4 నౌక. సో అయితే ఈ నౌక ప్రస్తుతం అయితే తీరం నుంచి వెనక్కి వెళ్ళడం సంచలనం మారిందనే చెప్పాలి. ఇప్పటికే ఈ నౌకకి సంబంధించి కూడా అటు ఇరాన్ అయితే తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతుంది. సో గ్రీస్ లోని నాటో స్థావరమైన క్రిటాక్ అయితే ఈ యుద్ధ నౌక చేరుకుంది. సో అక్కడి నుంచి కూడా వెనక్కి వెళ్తుంది. అయితే బయలుదేరిన జెరాల్డ్ R4 నౌక అయితే అమెరికాలోనే అత్యంత శక్తివంతమైన యుద్ధ నౌకగా కూడా పేరు ఉంది. అయితే ఇటీవల నౌకపై కూడా ఇరాన్ అయితే భీకర దాడి చేసింది. సో దీంతో పెద్ద ఎత్తున అగ్నికి ఆహుతైపోయిందని చెప్పాలి. సో చూడొచ్చు మనం ఆ నౌకలో ఎంత పెద్ద మొత్తంలో మంటలు వ్యాపించాయనేది కూడా. సో ఇరాన్ అయితే ఈ నౌకను టార్గెట్ చేసుకునే అత్యంత శక్తివంతమైన ఈ హెరాల్డ్ నౌకనైతే టార్గెట్ జెరాల్డ్ R4 నౌక ఇది ఎంతో అమెరికాలోనే శక్తివంతమైన నౌకగా చెప్తారు. సో ఇలాంటి నౌక మీద ఇరాన్ అయితే అటు డ్రోన్లతో విరుచుకుపడింది. దీంతో పెద్ద ఎత్తున అయితే మంటలు వ్యాపించాయి. ఒక్కసారిగా బిగ్ టీవీ స్క్రీన్ మీద ఆ విజువల్స్ కూడా మనం చూడొచ్చు. సో దీంతో యుద్ధం నుంచి నౌక అయితే వెనక్కి వెళ్ళడంతో కూడా యుద్ధం నుంచి అమెరికా వెనక్కి వెళుతుందా అనే ప్రశ్నలు కూడా ప్రస్తుతం అయితే వస్తున్నాయి. సో అయితే ఇటీవలే నౌక కూడా ఈ నౌకపై అయితే ఇరాన్ అయితే భీకర దాడి చేసింది. సో దాడిలో ఈ నౌకకు తీవ్ర నష్టం వాటిల్లిందని చెప్పాలి. దాదాపు 30 గంటల పాటు అయితే అగ్నికలలు ఎగిసిపడ్డాయి. సో 30 గంటల పాటు అగ్నికలలు వస్తూనే ఉన్నాయంటే ప్రమాదం ఎంత తీవ్రతలో ఉందనేది కూడా అర్థం చేసుకోవచ్చు. ఇరాన్ అటు ఏకతాటిగా విజృంభిస్తూ వచ్చింది. సో ఈ నేపథ్యంలోనే వరుసగా 30 గంటల వరకు కూడా అగ్నికలలు ఎగిసిపడుతూనే ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనే అక్కడి నుంచి నౌక అయితే వెనక్కి వెళ్ళినట్టు తెలుస్తుంది. సో దీంతో అటు 70 ఈ నౌకకు కూడా చాలా ప్రత్యేకత ఉందని చెప్పాలి. 75కు పైగా యుద్ధ విమానాలను మోసుకెళ్లే సామర్థ్యం ఈ నౌకకు ఉంది. సో 75 పైగా యుద్ధ విమానాలంటే ఈ నౌక ఎంత అతి పెద్దదనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. సో అలాంటి నౌకపై ఇరాన్ వరుస దాడులు చేస్తూ వచ్చింది. ఏకదాటిగా కూడా డ్రోన్లతో మిస్సైళ్లతో విజృంభించిందని చెప్పాలి. దీంతో పెద్ద ఎత్తునైతే నౌక మొత్తం కూడా మంటలతో ఎగిసిపడుతూ ఉంది. సో దీంతో ఈ దాడిలో కూడా నౌకకు తీవ్ర నష్టం వాటిల్లిందనే చెప్పాలి. సో అత్యంత శక్తివంతమైన యుద్ధ నౌకగా పేరున్న ఈ నౌక అయితే దాడి చెందడం పట్ల సో ఇప్పటి వరకు కూడా పెంటగాన్ అయితే ఎక్కడా స్పందించలేని పరిస్థితి అయితే కనిపించింది. సో దీంతో ఇప్పుడు అమెరికా ఏం చేయబోతుంది, ఈ నౌక కంప్లీట్గా వెనక్కి వెళ్ళిపోయిందా, సో దీని పరిస్థితి ఏంటనేది కూడా తెలియాల్సి ఉంది. అయితే సముద్రం నడుబొట్టిన కోట లాంటి విమాన వాహక నౌక ఉంటే శత్రువులకు వెన్నులో వణుకు పుట్టాల్సిందే. సో అలాంటిది ఈ జెరాల్డ్ R4 నౌకనే చెప్పాలి. కానీ అమెరికాకే గర్వకారణంగా చెప్పుకునే జెరాల్డ్ R4 విషయంలో కథ అడ్డం తిరిగింది ఇప్పుడు. సో ఏదైతే ఈ నౌక వెళితే చాలు ఎలాంటి వాళ్ళనైనా సరే ఎదుర్కోవచ్చు అనుకున్న నౌకపై ఇరాన్ అయితే వరుస దాడులు చేసింది. ఇది భారీ నష్టం అనే చెప్పాలి అమెరికాకి. అయితే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన శక్తివంతమైన ఈ యుద్ధ నౌక శత్రువుల క్షిపణుల వల్ల కాకుండా తన ఇంట్లోనే జరిగిన ఒక నిప్పు వల్ల ఇప్పుడు యుద్ధ క్షేత్రాన్ని వీడాల్సి రావడం అంతర్జాతీయ రక్షణ వర్గాల్లో కూడా సంచలనం సృష్టిస్తుంది. ఇక అయితే అసలు రాత్రి ఏం జరిగింది, ఒక చిన్న లాండ్రీలో మొదలైన మంటలు 30 గంటల పాటు ఎలా కొనసాగాయి అనేది కూడా ఉత్కంఠ భరితంగా మారిందని చెప్పాలి. సో ఇంత పెద్ద మొత్తం నౌకలో కూడా ఏకంగా 30 గంటలు మంటలు వరుసగా కంటిన్యూగా వస్తూనే ఉన్నాయంటే ప్రమాద తీవ్రత మనం ఏ రేంజ్ లో కూడా ఊహించుకోవచ్చు. బిగ్ టీవీ స్క్రీన్ మీద విజువల్స్ కూడా మనం చూసుకోవచ్చు. అటు సముద్రం నడుబొడ్డున అత్యంత శక్తివంతమైన యుద్ధ నౌకలో అగ్ని కిలలు ఎలా ఎగిసి పడుతున్నాయనేది కూడా మనం క్లియర్ కట్ గా చూడొచ్చు. అయితే పశ్చిమాసియాలో యుద్ధం ముదురుతున్న సమయంలో కూడా అమెరికాకు చెందిన అత్యాధునిక విమాన వాహక నౌక జెరాల్డ్ R4 అయితే అనూహ్యంగా ఈ నౌక యుద్ధ క్షేత్రం నుంచి వైదొలిగింది. ప్రస్తుతం ఇది మెల్లగా గ్రీస్ లోని నాటో స్థావరమైన క్రిటే వైపు మరమ్మతుల కోసం ప్రయాణిస్తుంది. సో ఇదైతే పూర్తిగా పాక్షికంగా కూడా చాలా వరకు నౌక అయితే దెబ్బతింది. సో దీంతో ఇప్పుడు మరమ్మతుల చేయాల్సిన పరిస్థితి ఎదుర్కొంది. ఎందుకంటే అలాగే కనుక యుద్ధంలోకి ఇంకా ముందుకు సాగితే కనుక డెఫినెట్లీ ఇరాన్ అయితే పూర్తిగా ఆ నౌకనైతే కనుమరుగు చేసే అవకాశం అయితే క్లియర్ కట్ గా కనిపిస్తుంది. సో దీంతో అటు వెనక్కి కూడా తగ్గి యుద్ధ నౌక అయితే
ఇప్పుడు ఏదైతే ఈ నౌకను మొత్తం సరిచేయాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి మరమ్మతుల కోసం వెనకకైతే ప్రయాణిస్తుంది. అయితే ఎర్ర సముద్రం మీదుగా సాగుతున్న ఈ ప్రయాణం వెనుక ఉన్న అసలు కారణం శత్రువుల దాడి కాదు, నౌక లోపల సంభవించిన భారీ అగ్ని ప్రమాదమే అంటున్నారు. అయితే యుద్ధం కీలక దశలో ఉన్నప్పుడు ఇలాంటి ప్రధాన నౌక వెనుతిరగడం అమెరికా నౌకా దళానికి పెద్ద ఎదురు దెబ్బగా విశ్లేషకులు భావిస్తున్నారు. సో ఏదైతే అమెరికా ఇప్పటికే మనం చూస్తున్నాము, ట్రంప్ ఎక్కడా కూడా మేము వెనక్కి తగ్గము, ఇరాన్ని మొత్తం అంతం చేస్తున్నాము, ఇరాన్ దగ్గర ఎలాంటి అణ్వాయుధాలు ఉండడానికి వీలు లేదంటూ కూడా చెప్పుకుంటున్న ట్రంప్ ఇప్పుడు ఏదైతే అత్యంత శక్తివంతమైన ఈ నౌక వెనుతిరగడం పట్ల అయితే ఇప్పుడు అమెరికా మీద అయితే నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారని చెప్పుకోవాలి. అసలు ఎందుకు ఇంత పెద్ద యుద్ధ నౌక వెనుతిరిగి రావాల్సి వచ్చింది? సో అంటే అమెరికా స్థాయి ఎక్కడ తగ్గిపోతుంది అనేది కూడా ప్రస్తుతం అయితే చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. ఇక మార్చి 12వ తేదీన ఈ భారీ నౌకలోని లాండ్రీ విభాగంలో ఒక్కసారిగా మంటలు చెలగాయి. పెంటగాన్ వర్గాలు ఈ ప్రమాద తీవ్రతను తగ్గించి చూపించినప్పటికీ కూడా వాస్తవ పరిస్థితులు అయితే భయంకరంగానే ఉన్నట్లు తెలుస్తుంది. ఇక న్యూయార్క్ టైమ్స్ నివేదిక ప్రకారం అంటే కొన్ని పత్రికా ఛానళ్లు కూడా దీనికి సంబంధించి కూడా కథనాలు అయితే వెలువరించాయి. ఈ అగ్నికళలు ఏకంగా 30 గంటల పాటు ఆగకుండానే వస్తూ ఉంటాయన్నట్టు కూడా కథనాలు అయితే ప్రచారం చేశాయి. సో దీంతోనే అసలు ఈ నౌక పరిస్థితి ఏంటనేది కూడా వెలుగులోకి వచ్చిందని చెప్పాలి. అయితే ఒక అత్యున్నత సాంకేతికత కలిగిన నౌకలో మంటలను ఆర్పడానికి ఇంత సుదీర్ఘ సమయం పట్టడం ఆ నౌకలోని ఫైర్ సేఫ్టీ వ్యవస్థలపై అనేక అనుమానాలను రేకెత్తిస్తుంది. ఒక పక్కన ఎందుకు ఇంత సమయం పట్టాల్సి వచ్చింది, అసలు ఏం జరిగింది, 30 గంటల పాటు మంటలు ఏకదాటిగా ఎలా కొనసాగాయి అనేది కూడా ప్రస్తుతం అయితే పలు అనుమానాలకు తావిస్తుంది. మరి దీనిపై ఏమైనా వాంటెడ్గా జరిగిందా, అసలు ఎందుకు ఒక నౌకలో ఇంత పెద్ద యుద్ధ నౌకలో కూడా అన్ని గంటలు మంటలు ఎలా వ్యాపించాయి, సో ఎందుకు వెంటనే వాటిని ఆర్పివేయలేదు అనే అనుమానాలు అయితే ప్రస్తుతం అయితే కంటిన్యూగా వస్తున్నాయని చెప్పాలి. అయితే ఈ ప్రమాదంలో 2 సైలర్లకు గాయాలవగా ఆస్తి నష్టం ఊహించని స్థాయిలో జరిగింది. నౌకలను సుమారు 600 మంది సిబ్బందికి సంబంధించిన బెడ్లు పూర్తిగా కాలిపోయినట్టు సమాచారం. అంటే వందలాది మంది సైనికులు ఇప్పుడు నివసించడానికి సరైన వసతి లేని పరిస్థితి నెలకొంది. అందుకే తక్షణమే చేయగలిగిన మరమ్మతులు పూర్తి చేసుకోవడానికి క్రిటేలోని సౌదా బేకు ఈ నౌకనైతే తరలిస్తున్నారు. సో అక్కడికి వెళ్ళిన అనంతరం కూడా ఈ నౌకలోని ఇప్పటికే మనం చూస్తున్నాం కదా, ఏదైతే పూర్తిగా చాలా మొత్తం వరకు కూడా అక్కడ లోపల ఉండే వరకు బెడ్లు కానివ్వండి అన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయి. సో వాటన్నిటిని మరమ్మతులు చేసుకోవడానికైతే ఈ నౌక అయితే అక్కడికి వెళ్ళినట్టయితే తెలుస్తుంది. క్యారియర్ స్ట్రైక్ గ్రూప్లోని మిగిలిన నౌకలు మాత్రం ఇప్పటికీ యుద్ధ క్షేత్రంలోనే ఉండి తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. అయితే ఈ నౌకతో పాటు ఏదైతే జెరాల్డ్ ఆర్ఫోర్డ్ నౌకతో పాటు మరికొన్ని యుద్ధ నౌకలు అయితే సో ప్రస్తుతం అక్కడే ఉన్నాయి. ఈ యుద్ధ నౌక మాత్రం కేవలం మరమ్మతులు చేసుకోవడానికి అయితే వెనుతిరిగింది. మరి మళ్ళీ వెళతాదా లేదా అనేది కూడా ప్రస్తుతం అయితే ఇంకా ప్రశ్నార్థకరంగా ఉందనే చెప్పాలి. ఎందుకంటే ఇంత పెద్ద మొత్తంలో పాక్షికంగా దెబ్బతిన్న నౌక మరమ్మతుల అనంతరం వెళ్ళడానికి అసలు ఛాన్స్ ఉంటుందా? ఎందుకంటే ఇప్పటికే ఒక పక్కన ఇరాన్ అయితే ఒక పక్క నుంచి దాడులు కొనసాగిస్తుంది, మరొక పక్కన దీనికి సంబంధించి అగ్ని ప్రమాదం అంటున్నారు. ఏకంగా 30 గంటల పాటు అయితే ఈ అగ్నికళలు ఎగిసిపడుతూనే ఉన్నాయి. అసలు ఏం జరిగింది, మళ్ళీ యుద్ధానికి వెళ్ళడానికి ఈ నౌక సిద్ధం అవడానికి ఎంత సమయం పడుతుంది అనేది కూడా ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ అని చెప్పాలి. ఇక $13 బిలియన్ తయారైన జెరాల్డ్ ఆర్ఫోర్డ్ వంటి నౌక ఒక అగ్ని ప్రమాదం వల్ల ఇలా యుద్ధం నుంచి తప్పుకోవడం అమెరికా ప్రతిష్టను దెబ్బతీసే అంశమని చెప్పాలి. ఇది మాత్రం సో ఇప్పటికే అంతర్జాతీయంగా కూడా కథనాలు అయితే వెలువడుతున్నాయి. సో ఇలాంటి యుద్ధ నౌక ఎందుకు వెనుతిరిగి రావాల్సి వచ్చింది, వస్తే అది అమెరికాకి తీవ్రంగా నష్టం కలిగించడమే కాకుండా సో అమెరికా ప్రతిష్టను దెబ్బతీసే అంశం అంటూ కూడా ఇప్పటికే పలు కథనాలు అయితే వస్తున్నాయి. సో ఏదేమైనా కూడా ఇప్పుడు యుద్ధ నౌక అటు వెనక్కి రావడం అనేది సంచలనంగా మారిందనే చెప్పాలి. కేవలం మరమ్మతుల కోసమే అటు వెళుతుంది అంటున్నారు. మరి మరమ్మతులు చేయడానికి ఇంత సమయం పట్టే అవకాశం ఉంది, తిరుగు మళ్ళీ యుద్ధంలో పాల్గొనేందుకు ఎన్ని రోజులు పట్టే అవకాశం ఉంది, నిజంగా ఆ మరమ్మతులు కంప్లీట్ అయిన తర్వాత యుద్ధంలో పాల్గొనే శక్తి దీనికి ఉంటుందా లేదా, ఒకవేళ ఉంటే కనుక ఎన్ని నెలలు పట్టే సమయం పడుతుంది అనేది కూడా క్వశ్చన్ మార్క్ గానే ఉంది. మరి దీనిపై ఇప్పటి వరకు పెంటగాన్ కూడా ఎలాంటి స్పందన రాలేదు. మరి దీనిపై అమెరికా కూడా స్పందిస్తుందా లేదనేది కూడా వేచి చూడాలి.